కళ్యాణానికి ముస్తాబయ్యాడు ఏపీ ఒంటిమిట్ట రాములూరు. రేపు రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో కోదండరామస్వామి లగ్గం జరగనుంది. సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు 2 రోజులుగా అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. సాధారణంగా శ్రీరామనవమి రోజే తెలుగు రాష్ట్రాల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అయితే కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత 6వ రోజున రాములవారి కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. అది కూడా రాత్రిపూట పండు వెన్నెల్లో సీతారాముల లగ్గం చేయటం ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తోంది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విజయనగర పాలకులు అభివృద్ధి చేశారు. బుక్కరాయులు విజయనగర చక్రవర్తిగా ఉన్నప్పుడు కాశీలో ఉన్న తమ గురువు విద్యారణ్య మహర్షితో కలిసి రామేశ్వరం యాత్ర చేస్తూ ఒంటిమిట్ట వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ సంవత్సరమంతా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆలయంలో చైత్రమాసం ఉత్తర పాల్గొన నక్షత్రంలో సీతారాముల వివాహం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. తొలిసారి ఆ ముహూర్తం రాత్రిపూట రావడంతో అప్పటి నుంచి ఏటా ఇక్కడ రాములవారి కళ్యాణం రాత్రి వేళే నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను కన్నులారా తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులందరికీ స్వామివారి అక్షింతలు పంపిణీ చేస్తారు. ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఏకశిలపై దర్శనమివ్వడం విశేషం. ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసింది టీటీడీ. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల కళ్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కళ్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బ్యారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లీనింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2000 మందికి పైగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములూరి కళ్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. 300 మంది శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చుని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించారు భక్తులు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఇచ్చారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు భక్తులు. ఈ తలంబ్రాల కోసం 3 నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తి భావంతో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 14 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, 3 ఏళ్లుగా అయోధ్యకి, 8 ఏళ్లుగా ఒంటిమిట్ట రామునికి కళ్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని చెప్పారు భక్తులు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తున్నారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.